అయినా రైతన్న వెన్నే విరిగే అనాథగా మిగిలిన తనకు ఆలంబనగా సంక్షేమంలోన వివక్ష ఏ పదవులు ఇవ్వని కక్ష మదన పడే మహిళా మనులను ఓదార్చంగా ఉద్యమాన ఉరకలు వేసి పొద్దుమాపు పోరే చేసి తెచ్చుకున్న తెలంగాణలో కోరుకున్న భవితే లేక నీరు గారిపోయిన యువతకు దారి చూపి ధైర్యం నిచ్చి రేపటి మన తెలంగాణనే దీపమూల వెలిగించే యాత్ర యాత్ర మన పల్లెకు వచ్చే వెల్లువల యాత్ర మన గంటను చూడగ కళ్ళారా యాత్ర ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఎందుకని కన్నీళ్ళు 9 ఏళ్ల పరిపాలనలోను ఏంది వేదనలు వచ్చిన రాజ్యమడి పాలు పడ్డ దళితండలకు దండి ధైర్యం అందించంగా ఆదివాసి గిరిజన బిడ్డల ఆత్మగౌరవం వినపంగా మైనారిటీ వర్గాల్లోన మనోధైర్యం అందించంగా ఉద్యోగులు కార్మికులకు భద్రతా భరోసాను ఇవ్వ వచ్చి రాని పథకాలంటూ ఓట్ల కొరకు కాలం వేస్తూ ఎంతకాలం వంచిస్తారు తప్పదింక ఈ జనవుసురు దాడులెన్ని జరిగిన గాని తదవనంటూ విడువను అంటూ నడికొచ్చే ధైర్యం తానై రాష్ట్ర రాత సరిదిద్దే యాత్ర యాత్ర మన అమరవీరులే కన్న కలల కోసం యాత్ర ఇది భావితరాల భవిత బాగు కోసం యాత్ర ఆట మొదలు దేనికైనా సిద్ధం యాత్ర అడు కట్టి ఎవడాపుతాడు చూద్దా ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఎందుకని కన్నీళ్ళు 9 ఏళ్ల పరిపాలనలోను ఏంది వేదనలు వచ్చిన రాజ్యమడి పాలు సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాములన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్న గంతకంత ఎత్తుకు ఎదిగాడో ఒక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడో అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు ఓహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడో మన ఆశలన్నీ తీర్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడుగా
రాజ్యమొచ్చి ఏడేళ్ళాయే రాతలింకా మారకపాయే మోసగాడి చేతుల దిక్కిల్ది రాజ్యం మొదటి కన్నా ఈరమ్మయింది నాటి నుండి నేటి వరకు తిటుగా నిలదీస్తున్నాడు మేలుకోరా తమ్మి ఇప్పుడైనా బాహుబలిలా ముందుకు వచ్చాడు గుండె నిండా మున్నోడు కొండనైనా కొడుతాడు అడు ఎవడు ఇడు ఎవడు అందరం రేవంతు వెంటే రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు
జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన బానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు మొక్కనాడు పోలేదు ఒక్కడై కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమర వీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు అహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడుందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గంట జై జై మా రేవంత్ అన్న గన్నది మన తెలంగాణ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు రాజ్యమొచ్చి ఏడేళ్ళాయే రాతలింకా మారకపాయే మోసగాడి చేతుల జిక్కిల్ది రాజ్యం మొదటి కన్నా ఈడమైంది నాటి నుండి నేటి వరకు తిటుగా నిలదీస్తున్నాడు మేలుకోర తమ్మి ఇప్పుడైనా బాహుబలిలా ముందుకు వచ్చాడు గుండె నిండా మున్నోడు కొండనైనా కొడుతాడు అడు ఎవ్వడు ఇడు ఎవడు అందరం రేవంతు వెంటే రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు
ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టిందో వస్తవా తమ్ముడా దళిత గిరిజన గన్నల దండోరా బ్రోగే వస్తవా సల్లడా కాంగ్రెస్ సైనికుల శంఖము తినారు తెలంగాణ పిల్ల జల్ల పిడికిలెత్తినారు నల్లగొండ నడుంగడ్డ కరీంనగర్ కదం దొక్కి దళిత గిరిజన గన్నల దండు గదిల హన్న వెంట చాల్ ఓహో ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టిల్లో వస్తవా తమ్ముడా దళిత గిరిజన గన్నల దండోరా బ్రోగే వస్తవా సల్లడా దళితులకు దాపుగా నిలిచింది కాంగ్రెస్ పార్టీ గిరిజనుల తండల్లో వెలుగులు నింపింది కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు తెచ్చి రాతలు మార్చింది కాంగ్రెస్ పార్టీ భూస్వాముల నుండి గుంజి భూములు పంచింది కాంగ్రెస్ పార్టీ నాడే ఇందిరమ్మ కూడు పెట్ట కూడు గట్టె రాజ్యం వచ్చి ఎడెళ్ళైన ఈ పాలకులేమి పడితే ఓహో అంబేద్కర్ కుమరం భీము వారసులై కదులుదాం వస్తవా తమ్ముడా ఓట్లరాట సాగదంటూ ఒట్టు పెట్టి చెప్పుదాం వస్తవా సెల్లెడా దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తానన్నాడు ఆ మాట యాడబో 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు ఆ ముచ్చటే లేదా డబ్బులు బెడ్రూము లేదు డబ్బులు ఇస్తాడా భద్రరామదుడు అభివృద్ధి పేరున మనకున్న గింత భూమి గుంజుకపోతుండే ఎప్పుడైనా కాంగ్రెస్ దళిత గిరిజన వైపే మట్టి మనుషులను నాడే చట్ట సభలకు పంపే ఆ ఇంటికొక్క ఉద్యోగం ఏదని అడగాలే వస్తవా తమ్ముడా కాంగ్రెస్ నేతలంతా ఒకటై నడిపించే వస్తవా సెల్లడా నన్నుగా చేసి దళితులను విడదీసి ఆటలాడుతున్నా ఓట్ల కొరకు గిరిజనులకు మాటలెన్నో చెప్పి మోసం చేస్తున్నారు ఇంటికి కొలువు లేదు పెద్ద పదవులన్నీ ఆయన ఇంట్లోనే జగమే మోహమున్నది భోగా భాగ్యాలు దొరగాటడిలో దరగలిన బాగు అడుగులేసే మోరు కళ్ళు కంచగట్ట నిజం కాదు జనమందరూ నిప్పులవ్వలైలేసే జై రంగారెడ్డి హైదరాబాదు రంగంలో దూకే వస్తవా తమ్ముడా కేసీఆర్ పాలనకు కోరి గడదావురా వస్తవా సెల్లడా 1200 ప్రాణత్యాగాలు చూసి అమ్మ సోనియమ్మ తెలంగాణ ఇచ్చి మన ఆశలు నెరవేర్చే అమ్మ సోనియమ్మ తెలంగాణ అసలు తల్లి సోనియమ్మ గాదా చెప్పవే చెల్లమ్మ రాహులన్న వెంట నడిచి సోనియమ్మ రాజ్యం తెచ్చుకున్నాము పాలమూరు పట్టుబట్టే ఖమ్మం మీదకు కదిలి వచ్చే కేసీఆర్ సర్కారుకు దండయ్యక దండు కట్టే ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టిందో వస్తవా తమ్ముడా దళిత గిరిజన గన్నల దండోరా మోగే వస్తవా సెల్లెడా కాంగ్రెస్ సైనికుల శంఖము తినారు తెలంగాణ పిల్ల జల్ల పిడికిలెత్తినారు నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు
అడుగులెన్ని జరిగిన గాని నడువలేదు రేవంతన్న గంతకంత ఎత్తుకు ఎదిగాడో ఒక్కనాడు పోలేదు ఒక్కడై కొట్టాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడో అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియా చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు అహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడుగా తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గంట జై జై మా రేవంతన్న గన్నది మన తెలంగాణ రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు రచ్చమొచ్చి ఏడేళ్ళాయే రాతలింకా మారకపాయే మోసగాడి చేతుల జిక్కిల్ది రాజ్యం మొదటి కన్నా ఈలమయ్యింది నాటి నుండి నేటి వరకు గిటుగా నిలదీస్తున్నాడు మేలుకూర తమ్మి ఇప్పుడైనా బాహుబలిలా ముందుకు వచ్చాడు గుండె నిండా దమ్మున్నోడు కొండనైనా కొడుతాడు ఆడు ఎవ్వడు ఈడు ఎవడు అందరం రేవంతు అంటే రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టిందో వస్తవా తమ్ముడా దళిత గిరిజన గన్నల దండోరా మోగే వస్తవా సెల్లడా కాంగ్రెస్ సైనికుల శంఖము దినారు తెలంగాణ పిల్ల జల్ల పిడికిలెత్తినారు నల్లగొండ నడుందట్ట కరీంనగర్ కథం తొక్కి దళిత గిరిజన హన్నల దండు గదిల హన్న వెంట ఓహో ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టిందో వస్తవా తమ్ముడా దళిత గిరిజన హన్నల దండోరా మోగే వస్తవా సెల్లడా ఆనాడే దళితులకు దాపుగా నిలిచింది కాంగ్రెస్ పార్టీ గిరిజనుల తండల్లో వెలుగులు నింపింది కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు తెచ్చి రాతలు మార్చింది కాంగ్రెస్ పార్టీ భూస్వాముల నుండి గుంజి భూములు పంచింది కాంగ్రెస్ పార్టీ ఆనాడే ఇందిరమ్మ కూడు పెట్ట కూడు గట్ట రాజ్యం వచ్చి ఎడెళ్ళైన ఈ పాలకులేమి పడితే ఓహో అంబేద్కర్ కుమరం భీము వారసులై కదులుదాం వస్తవా తమ్ముడా ఓట్ల ఆట సాగదంటూ ఒట్టు పెట్టి చెప్పుదాం వస్తవా సెల్లెలా దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తానన్నాడు ఆ మాట ఆడబోయే 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు ఆ ముచ్చటే లేదా డబలు బెడ్రూము లేదు డబ్బులు ఇస్తాడా చూడే అభివృద్ధి పేరున మనకున్న కింద భూమి గుంజుకపోతుండే ఎప్పుడైనా కాంగ్రెస్ దళిత గిరిజన వైపే మట్టి మనుషులను నాడే చట్ట సభలకు పంపే ఆ ఇంటికొక్క ఉద్యోగం
చేసి దళితులను విడదీసి ఆటలాడుతున్నా ఓట్ల కొరకు గిరిజనులకు మాటలెన్నో చెప్పి మోసం చేస్తున్నారు పేదింటికి కొలువు లేదు పెద్ద పదవులన్నీ ఆయన ఇంట్లోనే త్యాగమే మోహములది భోగా భాగ్యాలు త్వరగా గడిలో గదిల బాదు అడుగులేసే బోర్రు గల్లు గచ్చగట్టని సంబాదు జనమందరు నిప్పు రవ్వలైలేసే జై రంగారెడ్డి హైదరాబాదు రంగంలో దూకే వస్తవా తమ్ముడా కేసీఆర్ పాలనకు కోరి గడదావురో వస్తవా శైలరా 1200 ప్రాణ త్యాగాలు చూసి అమ్మ సోనియమ్మ తెలంగాణ ఇచ్చి మన ఆశలు నెరవేర్చే అమ్మ సోనియమ్మ తెలంగాణ అసలు తల్లి సోనియమ్మ గాదా చెప్పవ చెల్లమ్మ రాహులన్న వెంట నడిచి సోనియమ్మ రాజ్యం తెచ్చుకున్నా పాలమూరు పట్టుబట్టే ఖమ్మం మీదకు కదిలి వచ్చే కేసీఆర్ సర్కారుకు దండయ్యగ దండు గట్టే వెళ్ళి కొండల్లో దండు పుట్టిందో వస్తవా తమ్ముడా దళిత గిరిజన గన్నల దండో రామోగే వస్తవా చెల్లెలా కాంగ్రెస్ సైనికుల శంఖమూదినారు తెలంగాణ పిల్ల జల్ల పిడికిలెత్తినారు ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఎందుకని ఈ కన్నీళ్ళు 9 పరిపాలనలోను ఏంది వేదనలు వచ్చిన రాజ్యమెవడి పాలు రాష్ట్రమొచ్చి ఏం ఒరిగింది ఇంకా వెనకకు వెళ్ళింది కాపల కాసే కంచే ఇక్కడ చేనును మేస్తుంది ఇంకా ఎన్నాళ్ళి రంది అని నిక్కదీసి అడిగేయంగా తోటి కడిగేయంగా గుడిసెకు గుండెకు అండగా నిలవంగా ఇది తెలంగాణకే మేలు కొలుపు యాత్ర ఇది జనం గొంతుకై ధ్వనించేది యాత్ర ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఎందుకని కన్నీళ్ళు 9 పరిపాలనలోను ఏంది వేదనలు వచ్చిన రాజ్యమెవడి పాలు దేశానికి వెన్నెముకైనా రైతన్న వెన్నె విరిగే అనాథగా మిగిలిన తనకు ఆలంబనగా సంక్షేమంలోన వివక్ష ఏ పదములు ఇవ్వని కక్ష మదనపడే మహిళా మనులను ఓదార్చంగా ఉద్యమాన ఉరకలు వేసి పొద్దుమాపు పోరే చేసి తెచ్చుకున్న తెలంగాణలో కోరుకున్న భవితే లేక నీరు గారిపోయిన యువతకు దారి చూపి ధైర్యం నిచ్చి రేపటి మన తెలంగాణనే దీపమోల వెలిగించే యాత్ర యాత్ర పల్లెకు వచ్చే వెల్లువల యాత్ర గంటను చూడగ కళ్ళారా యాత్ర ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఎందుకని కన్నీళ్ళు 9 పరిపాలనలోను ఏంది వేదనలు వచ్చిన రాజ్యమెవడి పాలు వెళ్ళి కొండల్లో దండు
ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్న గంతకంత ఎత్తుకు ఎదిగాడు ఒక్కనాడు పోలేదు ఒక్కడై కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు ఓహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తీర్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా అన్నకు తోడుగా మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గడ్డ జై జై మా రేవంతన్న గన్నది మన తెలంగాణ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు రాజ్యమొచ్చి ఏడేళ్ళాయే రాతలింకా మారకపాయే మోసగాడి చేతుల దిక్కిల్ది రాష్ట్రం మొదటి కన్నా ఈడమైంది నాటి నుండి నేటి వరకు తిటుగా నిలదీస్తున్నాడు మేలుకోరా తమ్మి ఇప్పుడైనా బాహుబలిలా ముందుకు వచ్చాడు గుండె నిండా మున్నోడు కొండనైనా కొడుతాడు అడు ఎవ్వడు ఇడు ఎవడు అందరం రేవంతు వెంటే రంగుల జెండా బట్టి సింగమోలే కదిలి
వాడైతాడు పిద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి ఎదిగే మొనగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్న గంతకంత ఎత్తుకు ఎదిగాడు ఒక్కనాడు ఊకోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు అహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తీర్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడుందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గడ్డ జై జై మారేవంతన్న గన్నది మన తెలంగాణ మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు నచ్చమొచ్చి ఏడేళ్ళాయే రాతలింకా మారకపాయే మోసగాడి
ఆలోచనే చేయమంటున్నాడు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగ్గదీసి అడిగే మురగాడు. మోహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు. మన ఆశలన్నీ తీర్చేనాయకుడు. ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రాహుల్ గాంధీతోనే సాధ్యం. మనమంతా సైనికులై ఉందా, మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా. పేదవాడికి కొడుకుంటా అందించిన ఇంటి బిడ్డ ఇందిరమ్మ ఇల్లే సాక్షి రాహుల్ గాంధీతో ప్రతాం చూస్తే. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగ్గదీసి అడిగే మురగాడు. రాజ్యమొచ్చి ఏడేళ్ళాయే రాతలింకా మారకపాయే మోసగాడి చేతుల దిక్కిల్ది. రాష్ట్రం మొదటి కన్నా ఏడమ్మయింది. అందుకే ఇటు కదిలొచ్చాడు. అన్నదండై నిలబడతాడు. మాట ఇస్తే తప్పడు ఏనాడు. మన బప్పులన్నీ చీకర వచ్చాడు. రాజకీయమందురటుదలే బంధుకై బయలుదేరే తెలంగాణ కాంగ్రెస్ గెలుపుకై వీరశంఖం ఊదే. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగ్గదీసి అడిగే మురగాడు. ఇంకోటి ఏంటి అని చెప్పి ఏమేమి వచ్చింది పిల్లలకి ఆడపిల్లలకి ఉద్యోగం వచ్చిందా? మరి 2 సార్లు అవకాశం ఇచ్చిందమ్మా ఆడపడుచులందరూ కలిసి కేసీఆర్ ఏం చేయలే. ఈసారి మారకపోతే దాదాపుగా 60 లక్షల మంది మహాలక్ష్మి కుటుంబాలు ఉన్నారు. 60 లక్షల మందికి అన్యాయం చేసింది. ఆయన వచ్చినాక 3,000 వైన్ షాపులు తెరిచిండు, 60,000 పెట్టి షాపులు తెరిచిండు. దాంతో మీరు 50 జమేస్తే కూడా ఇండియాని పుచ్చుకుపోయి పెట్టి షాపులు పెట్టే పరిస్థితి ఇచ్చింది. పెట్టి షాపుల సమస్య బాగున్నది. నేను ఏ ఊర్లో పోయి అడిగినా ఊర్లో రేషన్ దుకాణం లేదు సార్, పెట్టి షాపు మాత్రం సందుకు కూడా అయినాయి సార్. ఇంటి పక్కనే వెళ్ళి తెలుస్తాడు, పింఛన్ రాగానే తీసుకుపోయి దాన్ని ఎదురు 2 ఎకరాల భూమి రైతు బంధు బ్యాంకులో కూడా తీసుకుపోయి పెట్టి షాపు పెట్టుకుంటే
దీనికి పరిష్కారం ఇక ఆయన అయితే మారడు. ఎవరు చంద్రశేఖర్ 9 ఏళ్ళ నుంచి మీరు చెప్పారు, మేము చెప్పినాం, చదువుకున్న పిల్లలు చెప్పారు, అందరు చెప్పారు. ఎవరు చెప్పినా ఆయన ఇదే ఆలోచన లేదు. ఇక ఆయన మనం చెప్పి తినడు, ఆయన మారడు. ఇక ఆయన మారవాల్సింది. ఎందుకంటే ఆ బలం మనం ఇచ్చింది. ఆ బలం వల్ల మనం ఇచ్చింది ఆయనకు వాళ్ళ తాతలు ఎవరన్నా ఇచ్చిన ఆస్తి కాదు. మనం ఇచ్చిన బలం మనం గుర్తుకుంటే గుర్తుకోవాలంటే మహిళా శక్తి కదలాల్సింది. ఎందుకంటే మహిళలు ఎవరితోనే మాట్లాడాలి. ఏమన్నా చెప్పండి చెప్పని చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది. ఇది అందరు మరి పొట్టల కాడో ఆడో ఎన్నో దావత్ల కాడ కలుసుకున్నప్పుడు మాట్లాడుకోవాలి. దోశ పళ్ళ కాడ నాటేసే కాడ కూతురు పోసే కాడ మాటలే నాటేసేటప్పుడు కూతురు కోసేటప్పుడు కేసీఆర్ పాటలు మాట్లాడినాం. అది చేయకపోతే మార్పు రాదు. మార్పు రాకపోతే మన జీవితాలలో ఇక చదువుకున్న పిల్లలు ఇప్పుడు ఆయన ఎకరా పింఛన్ ఇస్తా అంటున్నాడు పిల్లలకు. నీ కొడుకుతో నీ మనవడితో ఉద్యోగం అయితే 50,000 వస్తుంది. ఆయన ఇచ్చే 2,000 దాని మనకి పిల్లగానికి నౌకరు వస్తే మనకి 30,000 25,000 పెట్టుకోవచ్చు, 50,000 దాకా వస్తాయి. ఇట్లా పిల్లగాడు కాలికి తిరిగితే వాడు 5,000 అవుతాడు నెలకు. ఇంకా 3,000 అవుతాడు. 10,000 తాగుతుందనే కూర్చుకుంటాడు. 2,000 పింఛన్ ఇచ్చి పెద్దోళ్ళకి ముసలోళ్ళకి అందరికి పెద్ద కొడుకు అయినా అంటుంది. మన సొంత కొడుకు ప్రభుత్వ నౌకరు వస్తే ఆయన ఇచ్చే దాన ధర్మం ఏమున్నది? వాటి మొదట 2 సార్లు వేసింది పిల్లలకు ఉద్యోగం వస్తుంది, ఏమన్నా మేము కష్టపడ్డాము, వాడు ఏదైనా చదువుకున్నాడు, వాడు పనులు అవుతాడు అని కొట్టేసి 2 సార్లు ఆయన ముఖ్యమంత్రి అయిన ఆయన ఉద్యోగం వచ్చింది కానీ మన పిల్లలకు రాలేదు. ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. ఏ ఊర్లో కూడా ఇల్లు ఇది కాడ మాట్లాడుకుందాము. చలో చలో మనకు మహామహులనిచ్చింది మన దేశమంత మెచ్చింది, ప్రాజెక్టులన్నీ కట్టింది, పల్లె రూపురేఖ మార్చింది. తన్నలకు ఉచిత విద్యుత్తును ఇచ్చింది, పావలాకు రుణమిచ్చెను, ప్రతి మహిళ గుండెలో నిలిచెను. పేద వృద్ధులకు పెన్షన్ ఇచ్చి వాళ్ళ చిరునవ్వై వెలిగింది, ప్రమాదంలో రక్షించి ఆరోగ్యశ్రీని ఇచ్చింది.
మనసుకు అభయ హస్తాన్ని అందించెను పల్లె పల్లెలోన వెలుగు నింపి ప్రగతి పథంలోకి నడిపింది ఇంగ్లీషు బడులు తెరిచింది ఉచితంగా పెద్ద చదువులిచ్చి యువతరాన్ని నీరు కొల్పింది ఉద్యోగశ్రీని చాటింది ముసలమ్మ కలలు పండించి కొడుకై పెన్షన్ ఇచ్చింది రేషన్ షాపులు తెరిచింది 2 రూపాయలకే బియ్యం ప్రజలందరి మనసులోన అడుగు వర్గాల తేజస్సుగా జన్మలో నిండగా బతుకంట ఇంక పండగ జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు ఈయనవానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు దాడులెన్ని జరిగిన గాని